వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆత్మీయత చాటుకున్న చాటగొట్ల. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన తీన్మార్ మల్లన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసన. వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డ 6 దొంగలు. ఢిల్లీలో విద్యా సంస్థలకు మరోసారి బాంబు బెదిరింపులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 32వ వార్డు నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి మహిళలతో వృద్ధులతో మాట్లాడారు. సుల్తానాబాద్ పట్టణం సుగ్లంపల్లిలో ఓదెల గ్రామానికి చెందిన భార్యాభర్తల పంచాయతీలో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. ఈ గొడవలో ఇరువురి మధ్య మాటా పెరిగి కత్తులతో పొడుచుకొని ఓదెల మండలానికి చెందిన మోటం మల్లేష్ మృతి చెందగా మధునయ్య సీరియస్గా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ మాట్లాడారు. కత్తులతో జంపయ్య కొడితే మామని కవితలు ఇంటికి వెళ్ళింది. ఇంకా బయటలతో ఫసాఫాస్ ఇష్టం ఉన్నట్టుగా మొత్తం గుర్తులు పెట్టెలను కొట్టిపించాడు. సిక్కులలో పట్టుకొచ్చిండు. మొత్తం 30-40 మందిని సిక్కులలో పట్టుకొచ్చి ఇష్టం ఉన్నట్టు పొల్లు కొట్టి కత్తులు పట్టి మాత్రం వేసి గుర్తే మా తమ్ముడికి కవితలు ఇంటికి వెళ్ళింది. ఒక దెబ్బగా మామని పేగులు సగం పేరు బయటకు వచ్చింది. ఒక దెబ్బగా ఇంకో అనువంతాయుడు వచ్చి ఇంకోటి మాత్రం ఆయన పొడిచింది కాక మళ్ళీ పొడిచినాడు. పొడిచి కథ కత్తివాడి దింపినాక అందరు పొల్లు కొడుతున్నారు. ఇంకోటి కత్తివాడి గొడవపోతే నాకు గీట్లు తగినాయి. అది మొత్తం సిక్కుల కత్తులు వేరే ఉన్నాయి. ఇట్లా గొడవపోతే నేను ఇట్లా కిందికి కొట్టుట్లా రెక్క ఇది ఓసుకపోయినా లేకపోతే నాకు ఇలా దిగు. నా భార్య పంచాయతీ. నా భార్య 5 నెలల దగ్గర పెట్టుకొని ఉంచుకొని తోలంపడాలి అని చెప్పని పెద్ద మనుషులు కలితే పెద్ద మనుషులు ఓ చోటుకు రప్పించారు. ఆడ పంచాయతీ ఎంపదని చెప్పేసి అంటే స్టేషన్లు సిఐలు అందరూ చెప్పారు. ఎంతమంది చెప్పినా కానీ భార్యను తోలంప చేయలేదు. బరాబర్ నాకు భార్య విడాకులు అని చెప్పాను. జంపయ్య హనుమంతో ఆ జంపయ్యలు పెళ్ళాం. నీ భార్యను తోలంప అని చెప్పేసి ఒకటే పట్టు మీద ఉన్నారు అని కులానికి వచ్చిన
కులానికి వస్తే మాత్రం ఇగో ఈ రకంగా దారుణంగా పొడిచి చంపారు. మాది ఓదెలా సార్, మా వాళ్ళది పెద్దపల్లి శాంతినగర్. ఇప్పుడు జరిగింది మాత్రం శుక్లంపల్లి మధ్యలో, శుక్లంపల్లి పంచాయతీ శుక్లంపల్లి కానీ పంచాయతీ పెట్టుకున్నాం సార్. పెట్టుకున్న పాపానికి ఎస్ఐ సార్ కూడా కాగితాలు రాసిచ్చిండు. ఎవరైనా వినకపోతే మాత్రం నా దగ్గర రారా అని చెప్పేసి అన్నాడు ఎస్ఐ కూడా. ఏది మహిళా మండలం పంపిస్తారు. ఈ సిఐ చెప్పి 3 నెలలు 4 నెలలు సిఐ చెప్పిండు. ఎమ్మెల్యే సాబ్ కూడా పంపించిండు అక్కడికి. అందరికి కలిసిన సారు లాస్ట్కి వస్తే మమ్మల్ని తెచ్చేసి మమ్మల్ని అందరూ నమ్ముదామని తప్పులు పట్టుకొచ్చుకున్నారు. చేసి దండం పెడితే ఒక తమ్ముడు చంపేసారు. తమ్ముడు చచ్చిపోయిండు ఒకడు. నీ పేరు మారయ్య నా తమ్ముడు చచ్చిపోయిండు. చంపేసి నాకు తెలియదు సారు. మల్లేషు చంపారు సారు. ఇంకో తమ్ముడు కూడా సీరియస్ ఉన్నారు సారు. సుల్తాన్పల్లి విలేజ్ దగ్గర సుల్తానాబాద్ మండలం, అక్కడ మోటం లక్ష్మి భర్త పేరు మారయ్య, వీళ్ళ ఇద్దరి మధ్యలో కుటుంబ కలహాల వలన వాళ్ళు పంచాయతీ చేసుకోవడానికి బోత్ పార్టీస్, లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్, అదేవిధంగా మారయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా అక్కడ సుల్తాన్పల్లి దగ్గర వాళ్ళు పంచాయతీ చేసుకునే క్రమంలో అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరిగి, బోత్ పార్టీస్ మధ్యలో గొడవ జరిగి అక్కడ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడం అనేది జరిగినట్టుగా తెలిసింది. ఈ గొడవలో బోత్ పార్టీస్ సైడ్ నుంచి కూడా ఒకరు చనిపోవడం జరిగింది. ఇటు భార్య వాళ్ళ తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఈ గొడవలో చనిపోయినట్టుగా తెలిసింది. అదేవిధంగా భర్త వాళ్ళ సైడ్ కూడా వాళ్ళ బ్రదర్ చనిపోయినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12వ పే కమిషనర్ను వెంటనే నియమించాలని ఐఆర్ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ మాజీ టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ, జిల్లా సెక్రటరీ శ్రీరాములు కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సిటీ మాజీ అధ్యక్షులు లక్ష్మణ, జిల్లా సెక్రటరీ శ్రీరాములు మాట్లాడారు. ఓకే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా ముఖ్యమైన డిమాండ్లు ఎందుకంటే దాదాపుగా పెన్షనర్స్కు పెండింగ్ డిఏలు 2018 నుంచి రావడం లేదు. అదేవిధంగా ఐఆర్ అనౌన్స్మెంట్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వస్తేనే ఐఆర్ మరియు డిఏలు అన్నీ కూడా రిలీజ్ చేస్తాము ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పారు. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7,200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు జీపీఎఫ్ కానీ కంపిటీషన్ కానీ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వచ్చినాయి. కాకపోతే ఈఎల్ త్వరలో రిలీజ్ చేసి చాలామంది రిటైర్ ఎంప్లాయీస్కి ఈఎల్ రావడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి రావాల్సినటువంటి పెన్షనర్స్కి భత్యాలు తొందరగా రిలీజ్ చేయాలని మీ ద్వారా, బకాయిలన్నీ కూడా త్వరగా రిలీజ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఈరోజు పెన్షనర్స్ విషయంలో మాకు రావాల్సిన డిఏ బకాయిలు అయితేనేమి, అరియర్స్ అయితేనేమి, మనకు ఈరోజు వరకు మాకు డిఏలు ఇవ్వడం లేదు, రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరమైంది, ఇంతవరకు ఎదురు చూసినాము. కాబట్టి కనీసం మా ఉద్యోగస్తులకు పెన్షనర్స్కు ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లల చదువులు ఎన్నో ఉంటాయి కాబట్టి, మెడికల్ వైద్యం ఖర్చులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆమెను స్పందించి దయవుంచి ఎక్కడైనా మాకు రావాల్సిన కనీసం డిమాండ్లు ఉంది. మేము డిమాండ్ కాదు, మిమ్మల్ని కోరుకుంటున్న రిక్వెస్ట్గానే మా డిఏ విడుదల చేస్తారని, పిఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నాం. నా పేరు వైఎస్ శ్రీరాములు, జిల్లా రిటైర్డ్ ఎన్జిఓ సెక్రటరీ. హైదరాబాద్ తీన్మార్ మల్లన్న మీద మరియు క్యూ న్యూస్ ఆఫీస్ జరిగిన దాడిని వివరిస్తూ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్త సుఖేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న. నమస్కారాలు. దాదాపు ఒక 3.5 లీటర్ల రక్తము మా ఆఫీస్లో ఉంది సార్. మాట్లాడడానికి అద్దాలు బద్దలు మమ్మల్ని ఎథిక్స్ కమిటీకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి సార్. ఎందుకంటే బలహీన వర్గాల నాయకుల మీద కూడా ఈ రకంగా దాడి చేయడం అనేది చాలా పొరపాటు. దాంట్లో
విషయం 2017లో కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా ఉప్పు సందేశం ఇచ్చారు సార్. అది కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించినటువంటి ప్రభుత్వం ప్రచురించిన బుక్ సార్. దాంట్లో 73వ పేజీలో 2వ పాయింట్ కంచం పొత్తు మంచం పొత్తు మీద వివరణ చేశారు సార్. ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ గారు దీనికి సందేశం రాశారు సార్. అఫీషియల్ గవర్నమెంట్ బుక్ సార్. ఇంకా దీన్ని ఎన్లార్జ్ చేసుకున్నట్టుగా మన గవర్నమెంట్ ఈ రోజు ప్రకటన సార్. పేజీ నెంబర్ 73 సార్. ఇది సార్. మంచం పుట్టే గానీ మంచం పుట్టు లేదు కామేది ఉన్నాయన్ని ఈ సామెతలు గవర్నమెంట్ ప్రచురించింది సార్. గిరాజులకు బెస్తలకు కంచం పొత్తుంటది కానీ మంచం పొత్తుండదు అనేది సామెత వాడతారు సార్. మేము సామెతలు మాట్లాడుకోవద్దు, కనీసం మేము నోరెదిరవద్దు. మేమన్నా ధరిస్తే అసలు మీకు మాకేం సంబంధం? ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు 42% రిజర్వేషన్ ఇస్తాను, మేము ప్రభుత్వంతో కొట్లాడుకుంటాం. మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందే ఎగురుతాం. మీకేం సంబంధం? మా రిజర్వేషన్ 33 నుంచి 23 తీసుకొచ్చింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 18 వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు. మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా ఉంటే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమం, ఇదే బీసీలకు కదా అన్యాయం చేసింది అనేక రకాలుగా. ఇక్కడ కొడితే సార్, దాంతో కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్ల గన్ను లాక్కుంటాడు సుజిత్ రావు అని ఒకడు. గన్ లాక్కొని నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా మర్డర్ చేయడానికి వచ్చినారు సార్ క్లియర్ గా. దయచేసి ఎథిక్స్ కమిటీ ముందుకు పెట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే మిమ్మల్ని కోరుతాం. సార్ అట్లాగే మేడిపల్లిలో సీఎం ఉన్నారు సార్, ఆయన ఆధ్వర్యంలో 3 సార్లు అటాక్ అయ్యారు సార్ నా మీద. దయచేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్. డీజీపీ గారికి ఇస్తాను సార్. కలెక్టర్ మారితే అభివృద్ధి పనులు మారాల్సిందేనా? గత ఏడాది జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించిన సృజన 8 కోట్లకు పైగా నిధులతో కలెక్టర్ కార్యాలయంలో పనులు చేపట్టారు. అలాగే ఇప్పుడు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రంజిత్ బాషా వాటిని తొలగించి పనులు చేస్తున్నారు. పదే చేసిన పనులను మార్చి పనులు చేయడంతో ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు అవుతుంది. ఇప్పటికైనా కర్నూలులో విధులు నిర్వహించి వెళ్లే అధికారులు శాశ్వతంగా నిర్మాణ పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదవాడికి సన్నబియ్యం ఇచ్చి గుక్కెడు ముద్ద పెట్టాలని ఆలోచన సైతం గత ప్రభుత్వంలోని పెద్దలు చేయలేదని మండిపడ్డారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన 34.20 కోట్ల రూపాయలైన విలువైన పనులు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను దీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడంట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్లు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా,
అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా, ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా, పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12వ పే కమిషనర్ను వెంటనే నియమించాలని ఐఆర్ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ మాజీ టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ, జిల్లా సెక్రటరీ శ్రీరాములు కోరారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సిటీ మాజీ అధ్యక్షులు లక్ష్మణ, జిల్లా సెక్రటరీ శ్రీరాములు మాట్లాడారు. పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలను తక్షణమే చెల్లించాలని, ఉద్యోగ పెన్షనర్లకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్లకు అమలు చేయాలని, రైల్వే విమాన ప్రయాణికులకు సీనియర్ సిటిజన్ రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా ముఖ్యమైన డిమాండ్లు ఎందుకంటే దాదాపుగా పెన్షనర్స్కు పెండింగ్ డిఏలు 2018 నుంచి రావడం లేదు. అదేవిధంగా ఐఆర్ అనౌన్స్మెంట్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వస్తేనే ఐఆర్ మరియు డిఏలు అన్నీ కూడా రిలీజ్ చేస్తాము ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పారు. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7,200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు జీపీఎఫ్ కానీ కంపిటీషన్ కానీ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వచ్చినాయి. కాకపోతే ఈఎల్ త్వరలో రిలీజ్ చేసి చాలామంది రిటైర్ ఎంప్లాయీస్కి ఈఎల్ రావడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి రావాల్సినటువంటి పెన్షనర్స్ భత్యాలు తొందరగా రిలీజ్ చేయాలని మీ ద్వారా బకాయిలన్నీ కూడా త్వరగా రిలీజ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్న ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఈరోజు పెన్షనర్స్ విషయంలో మాకు రావాల్సిన డిఏ బకాయిలు అయితేనేమి, అరియర్స్ అయితేనేమి మనకు ఈరోజు వరకు మాకు డిఏలు ఇవ్వడం లేదు, రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరమైంది, ఇంతవరకు ఎదురు చూసినాము. కాబట్టి కనీసం మా ఉద్యోగస్తులకు పెన్షనర్స్కు ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లల చదువులు ఎన్నో ఉంటాయి కాబట్టి మెడికల్ వైద్యం ఖర్చులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మా మీద స్పందించి దయవుంచి ఎట్టైనా మాకు రావాల్సిన కనీసం డిమాండ్లు మేము డిమాండ్ కాదు, మిమ్మల్ని కోరుకుంటున్న రిక్వెస్ట్గానే మా డిఏ విడుదల చేస్తారని, పిఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నాం. నా పేరు వైఎస్ శ్రీరాములు, జిల్లా రిటైర్డ్ ఎన్జిఓ సెక్రటరీ. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్యతో కలిసి మాట్లాడుతూ బీహార్తో పాటు మరికొన్ని ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఓటర్ల జాబితా పేరుతో విదేశీయులను ఏరవేసి పేరిట బీజేపీ ఓటు వేయు అన్న వారిని, వేధించదలుచుకున్న వారికి, మతపరమైన విభజన చేయాలనుకున్న వారిని ఏరివేసి పనిని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని, దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేడా ఉన్నాడా కొనే పోతున్నాడు కుమార్ చేస్తున్నా. బదిలీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. సచివాలయ సిబ్బంది, వీఆర్ఓలు, ఏఎన్ఎంలు విభిన్న ప్రతిభావంతులకు ఉన్నవారికి నిధుల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు తమ సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య కోరారు.
ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. ఈరోజు డిఆర్ఓ గారిని కలవడం జరిగింది. కారణం ఏమంటే మొన్న జరిగినటువంటి సచివాలయ పోస్టులలో విఆర్ఓలు ఏఎన్ఎం పోస్టులు కొంచెం అవకతవకలు జరిగాయని చెప్పి ఉద్దేశం చేత హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫు నుంచి మాకు కొంతమంది చాలామంది కంప్లైంట్ వచ్చాయి. దాని మీద డిఎంహెచ్ఓ గారిని కూడా మేము సంప్రదించి కొంతమంది నష్టపోయిన వాళ్ళకు న్యాయం చేయడం జరిగింది. అలాగే వికలాంగులు అయినటువంటి వాళ్ళు, తర్వాత మెడికల్ లోన్స్ కింద వెనుకబడిన వాళ్ళు, ఆపరేషన్స్ అయిన వాళ్ళు, అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా డిఆర్ఓ గారు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయాలని, వాళ్ళకు అంగవైకల్యం అనేది అడ్డు కాకుండా వాళ్ళ ఉద్యోగానికి ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా వారికి వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేదానికి అధికారులు కూడా తగిన సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుతున్నాం. మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. దేవరశెట్టి పరమేశ్వరయ్య, హ్యూమన్ రైట్స్ చైర్మన్, ఏపీ చైర్మన్, హ్యూమన్ రైట్స్ కమిషన్. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జూలై 16 బుధవారం సాయంకాలం 6 గంటలకు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి బుద్ధునితో నా ప్రయాణం బుద్ధ అంబేద్కర్ నాటక ప్రదర్శనను ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు పుస్లూరు చిరంజీవి, న్యాయవాది హనుమంతప్పలు తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం నందు బుద్ధునితో నా ప్రయాణం బుద్ధ అంబేద్కర్ నాటక ప్రదర్శన కరపత్రాలను ప్రజా సంఘాల నాయకులు ఎన్కే జయన్న, ఆర్టీసీ నాయకులు రాబర్ట్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ప్రజలందరికీ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. రేపు 16/7/2025 టీజీవీ కళాక్షేత్రంలో మరి బుద్ధునితో నా ప్రయాణం అనే నాటక కార్యక్రమాన్ని ప్రదర్శించబోతున్నాము. అందులో భాగంగా మీరందరూ కూడా ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యొక్క నాటక ప్రదర్శనను చూసి అందులో ఉన్నటువంటి విషయాలని గ్రహించి మరి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రుగ్మతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసినటువంటి ఆ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ వీక్షించవలసిందిగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున నేను అడ్వకేట్ టి హనుమంతప్ప ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. చెప్పనా స్టార్ట్ చెప్పు. ప్రజలందరికీ బుద్ధవందనాలు, జై భీము. రేపు అనగా 16 జూలై సాయంత్రం 6 గంటలకి టీజీవీ కళాక్షేత్రంలో బుద్ధునితో నా ప్రయాణం అనే అంబేద్కర్ గారి నాటకాన్ని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా శాఖ ప్రదర్శింపజేస్తుంది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ అనే వాళ్ళు ఈ నాటకాన్ని రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఈ నాటకం భారతదేశంలో ఉన్న వ్యవస్థ, హెచ్చుతగ్గుల వ్యవస్థ, కుల వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ ఎలా ఉన్నాయి, పూర్వకాలంలో బుద్ధుడు వీటి మీద ఎలాంటి తిరుగుబాటు చేశాడు, దాన్ని ప్రేరణగా తీసుకొని అంబేద్కర్ గారు ఎలాంటి ఉద్యమాన్ని నిర్మించారు అనే దాని మీద ఈ నాటకం ఉంటుంది. ప్రజలందరూ ఈ నాటకానికి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నాటకం అందరికీ ఉచితమే. అయితే ఫండింగ్ కోసం మాత్రం కూపన్స్ మేము పెట్టడం జరిగింది. దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా దానం చేయొచ్చు, ఈ కార్యక్రమానికి సహకరించవచ్చు. ఆ సహకరించిన వాళ్ళకి గుర్తుగా ఈ కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ అకౌంటబిలిటీ కోసం. అందరికీ మరోసారి బుద్ధవందనాలు, జై భీములు. నా పేరు పుసులూరు చిరంజీవి, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా అధ్యక్షుడు. జై భీమ్.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.